లోపలి తోట యొక్క రహస్యం. లోపాలి తోట యొక్క రహస్యం, ది సీక్రెట్ ఆఫ్ ది ఇన్నర్ గార్డెన్. అనంది బొమ్మలు వేయడానికి ప్రయత్నించింది, కాని తనకి సంతృప్తి కలగలేదు. నేను సరిగ్గా చేయలేకపోతున్నాను అని ఆమె నిట్టూర్చింది. పక్కనే కూర్చున్నామె అమ్మమ్మ వరలక్ష్మి నవ్వింది. అనంది, నీకు ఒక పెద్ద రహస్యం చెప్పనా? మనస్సు అనేది ఒక తోటలాంటిది అనంది అని వరలక్ష్మి చెప్పింది. చాలా అందంగా పచ్చగా ఉండే తోట. దీనిని లోపలి తోట, ఇన్నర్ గార్డెన్ అని పిలుస్తారు. ఆ తోటలో నువ్వే తోటమాలివి. గార్డ్నర్. నీ ఆలోచనలే విత్తనాలు. ప్రతి ఆలోచన, అది మంచిదైనా చెడ్డదైనా, నేలలో నాటుకుపోతుంది. నేల, సబ్కాన్షియస్ సాయిల్, మన లోపల ఉంటుంది. అది చాలా శక్తివంతమైనది. ఏ విత్తనం నాటితే దాన్నే గొప్పగా పెంచుతుంది. నేను చేయగలను అని నాటితే విజయమనే పూలు పూస్తాయి. కాని అనంది తల వంచుకుంది. అమ్మమ్మ, నా తోటలో ఇప్పుడు నేను సరిగ్గా చేయలేను అనే గడ్డిపోచలు చాలా ఉన్నాయి. అవి నా మనస్సు మొత్తాన్ని కప్పేస్తున్నాయి. వరలక్ష్మి మళ్లీ నవ్వింది. తోటమాలిగా నీ పని ఏమిటి? ఏ గడ్డిపోచలు ఉండాలో, ఏ పూలు వికసించాలో నువ్వే కదా నిర్ణయించేది. నీ ఇష్టం లేకుండా ఏదీ పెరగదు. మొదట నేను చేయలేను అనే గడ్డిపోచను గట్టిగా పట్టుకో అనంది. అది నిజం కాదని నిర్ణయించుకో. దాన్ని పూర్తిగా పెరికిపారే వరలక్ష్మి సూచించింది. అనంది కష్టపడి ఆ గడ్డిపోచలను తీసివేసింది. అప్పుడు వరలక్ష్మి ఒక సంచిలో నుండి కొన్ని కొత్త విత్తనాలు తీసింది. ఇవి సాహసం విత్తనాలు. నేను ప్రయత్నం చేస్తున్నాను, నేను నేర్చుకుంటున్నాను అనే విత్తనాలు నాటుదాం. అనంది జాగ్రత్తగా కొత్త విత్తనాలను నాటింది. వాటికి ప్రేమగా నీరు పోసింది. తోటమాలి ప్రతిరోజూ వాటిని చూసుకోవాలి. పదే పదే మంచి ఆలోచనలనే నీరు పోయాలి అని వరలక్ష్మి అంది. కొన్ని రోజుల్లోనే అనంది లోపలి తోట అద్భుతంగా మారిపోయింది. గడ్డిపోచలు పోయి అందమైన ప్రకాశవంతమైన పూలు పండ్లు పెరిగాయి. ఆ పూలు అనందికి నమ్మకం, సంతోషమిచ్చాయి. ఇప్పుడు ఆమె ఎప్పుడూ ఇలా అనుకుంటుంది, నేను నా తోటమాలిని, నేను విజయం సాధించగలను.